డే బిఫోర్ ఎస్టర్డే నైట్ విండోలోంచి డిస్టెంట్గా పీకాక్ సౌండ్స్ అయితే వినిపించాయి. ఎప్పుడు నేను ఈ రోజు ఏంటి కొత్తగా అనుకున్నాను. నెక్స్ట్ మార్నింగ్ తెలిసింది ఏదో అవతార్ మూవీలో హోమ్ ట్రీ మీద డిస్ట్రక్షన్ జరిగినట్టు హెచ్యు పరిధిలో ఉన్న 400 ఎకరాల్లో రీక్రియేట్ చేశారని. హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఈ 400 ఎకర్స్ ఎలా హెల్ప్ అవుతాయో ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చింది. డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఇంకా ఎక్స్పాన్షన్ చేయడం అనేది వెరీ నైస్ ఐడియా ఆబ్వియస్లీ. సో ఓవరాల్ దాంట్లో 2000+ ఎకర్స్ అయితే ఉంది. సో ఇప్పుడు రిమూవ్ చేయాలనుకున్న ఈ 400 ఎకర్స్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో, అక్కడున్న వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో, డియర్స్ దగ్గర నుంచి స్నేక్స్ కానీ మిగతా రేంజ్ ఆఫ్ స్టఫ్, సో దానికి ఒక ప్రాపర్ ఛానల్ క్రియేట్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి వాటికి ఒక ప్యాసేజ్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు చేసి ఉంటే ఇంకా బాగుండేది. సో ఇంటర్నెట్లో ఇంత సెన్సేషన్ కాకుండా ఉండేదని చెప్పి నా అభిప్రాయం. సో ఇప్పుడు జరిగే ఆన్గోయింగ్ ప్రొటెస్ట్ అలాగే మిగతా వాళ్ళందరూ దీనికి యాడ్ ఆన్ అవుతూ ఇంకా ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది. సో గవర్నమెంట్ ఒక ప్రాపర్ రెజల్యూషన్తో ముందుకు వచ్చి క్లారిఫై చేసి సో దాన్ని ఒక ప్రాపర్ ఛానల్లో చేస్తే ఇట్ విల్ బి మచ్ మోర్ ఎఫెక్టివ్ అండ్ గుడ్.